శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి 11వ అధ్యాయము బోధస్థితి పురుష లక్షణం నుండి 4వ కందార్థము క్రమ సంఖ్య 196. కలమేలుకున్న పురుషుడు కలలోపలి బాములెరుక కలిగుండగనే తిలకింపలేవు గురుకృప తెలివొందిన వానికింకా తిప్పాలున్నావే. తెల్పరా కొద్దీ గొప్పలున్నావే. తల్లిదండ్రి దొరదాత కులదైవమాప్తులు కలబాంధవులు దేశీకులని నమ్మితే ఇంకా తిప్పాలున్నావే. తెల్పరా కొద్దీ గొప్పలున్నావే. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 11వ అధ్యాయము బోధస్థితి పురుష లక్షణము నుండి ఈరోజు మనము 4వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 196. క్రిందటి కందార్థములో అనహంకారుడు మా నీ అను స్వప్నోద్యోగమునకు చేయుచు తాను కారణమని ఎన్నడూ అనుకోడు. ఇక్కడ మా అనగా ఆత్మ అనియు, నీ అనగా జగత్తు అనియు, ఈ ఆత్మ జగత్తులు నేను నీవు అనే జగత్ కార్యములకు తాను జగత్తులో లేకనే ఉంటూ జగత్కార్యములు తాను లేక చేయుచు జగత్తుకు కానీ ఆ కార్యములకు కానీ తాను కారణస్వరూపుడననే భావము ఎన్నడూ అనుకోడు. ఎందుచేతననగా అనహంకారుడు గనక, కారణాకార్యములు కానివాడు గనక మా నీ అనే ద్వంద్వరహితుడు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 11వ అధ్యాయము బోధస్థితి పురుష లక్షణములో 4వ కందార్థము, అంటే క్రమ సంఖ్య 196 అశరీర పద్ధతి. కలమేలుకొన్న పురుషుడు కలలోపలి భాముల్ ఎరుక గలిగుండగనే తిలకింప లేవు గురుకృప తొలి వందిన వాని కింకా తిప్పాలున్నావే. తెల్పరా కొద్దీ గొప్పాలున్నావే. తల్లి తండ్రి దొరదాత కుల దైవమాప్తులు కల బాంధవులు దేశకులని నమ్మితే ఇంకా తిప్పాలున్నావే.
తెల్పరా కొద్ది గొప్పాలున్నావే. శిష్య, ఆయన గురుదేవ. కల మేలుకొన్న పురుషుడు, కల మేలుకొన్న పురుషుడు అనగా ఆ స్వప్నావస్థ నుండి మేలుకువ పొందినవాడు. అంటే ఆ కల మేలుకొన్న పురుషుడు అనగా ఎరుకను విడిచిన వ్యక్తి అని భావము. అయ్యా. స్వప్నావస్థ నుండి మేలుకువ పొందినవాడు అనగా ఎరుకను విడిచిన వ్యక్తి. కలలోపలి భాములు, ఆ స్వప్నములో అంతకు ముందు అంటే ఆ స్వప్నావస్థలో ఉన్నప్పుడు ఆ స్వప్నావస్థలో తాను అనుభవించిన కష్ట నష్టములు, అంటే ఆ కలలో తాను ఎన్నో కష్ట నష్టములు పడినట్లుగా ఉండును. ఆ కష్టాలు సుఖములను అన్నింటినీ అనుభవించుచున్నట్లు, ఆ కలలో ఎంతో మంది శత్రువులు వచ్చినట్లు, తనను తరిమినట్లు, ఆ విధమైనటువంటి ఎన్నో కష్ట నష్టములకు గురయ్యి అక్కడ పరితాపము చెందుతున్నట్లు. అవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఎరుకలోని కష్ట నష్టములు అంటే స్వప్న అవస్థలో జరుగుతున్నాయి. ఈ జన్మ పరంపరలను అంటే రాకడా పోకడలను, రావడము పోవడము, ఈ కళ రావడము మళ్ళీ పోవడము, ఈ రాకడా పోకడలన్నీ ఎరుక కలిగుండగనే, అంటే మెలకువ స్థితిలో వాస్తవ రూపముగా తనకు అనుభవంలోకి వస్తూ ఉన్నా తిలకింప అంటే వాస్తవముగా విచారించగా లేవు. ఆ స్వప్నావస్థలోని అనుభవాలన్నీ కూడా కష్ట నష్టములు కానీ, తాను ఆ స్వప్నములో ఆ కలలో తాను ఎన్నో కష్టములు పడినట్లు, ఎంతో మంది శత్రువులు వచ్చి తరిమినట్లు, ఆ విధముగా అనేక కష్ట నష్టములు కలిగి ఉన్నప్పటికీ, అనుభవించినప్పటికీ, తన అనుభవంలో ఉన్నప్పటికీ కూడా ఆ మెలకువలో విచారించి చూడగా, వాస్తవంగా విచారించగా లేవు, అవన్నీ నిజము కాదని అట్లు నీవు తెలియము. ఆ కళ విషయము నిజమని భీతి చెందక ఉండినట్లు, మేలుకున్న తర్వాత కళలో తనను ఎంతో మంది వచ్చినట్లు, శత్రువులు వచ్చినట్లు, తనను తరిమి తరిమి కొట్టినట్లు అనేకమైనటువంటి భీతితో, భయంకరముతో ఆ స్వప్నములో ఉన్నటువంటి అనుభవాన్ని అనుభవించుచున్నావు. కానీ మేలుకొని చూస్తే ఇదంతా కళ అని ఏ విధంగా తేరుకున్నావో, అంటే ఊపిరి పీల్చుకున్నావో భయపడకుండగా. అట్లునే ఆ కళ విషయము నిజము అని భీతి చెందక ఉండినట్లు, తాను బ్రతికి ఉండంగానే వాటిని చూడలేడు. ఎందుచేతననగా ఎరుకను విడిచిన వ్యక్తి తాను బ్రతికి ఉండంగానే, అంటే ఎరుక కలిగి ఉండగానే ఆ ఎరుకలో కష్ట నష్టములు తెలియవు. ఎప్పుడు? గురుకృప తొలి పొందిన వానికి. నీ ఉండంగానే ఆ గురుమూర్తి ద్వారా పరిపూర్ణ బోధ చేత గుర్తెరిగే ఎరుక కలవంటిదని బోధచే నీవు ఆరూఢపరుచుకున్నప్పుడు అట్టి వారికి ఇక తిప్పలు లేవు. తిప్పాలున్నావే, ఇక వానికి జన్మ పరంపరలు ఉండవు. తెల్పగా అనుభవంలో చూచుకున్నచో కొద్ది గొప్పాలున్నావే. ఇక్కడ కొద్ది అని కానీ, అంటే కించిత్ అని కానీ, సర్వజ్ఞత్వం అని కానీ, చిన్నది అని కానీ, పెద్దది అని కానీ, వెష్టి అని కానీ, సమిష్టిత్వం అని కానీ, పిండాండం అని కానీ, బ్రహ్మాండములుగా మార్పు చెందుతున్నటువంటి లక్షణములు కలిగి ఉంటుందా
అంటే ఉండదు. కొద్ది గొప్పాలున్నావే. ఆ విధంగా పిండాండ బ్రహ్మాండములుగా మార్పు చెందు లక్షణము కలిగి ఉంటుందా అంటే ఉండదు. ఎందుకు అంటే అతడు గురుకృపచే ఎరుక నుండి మేల్కనినవాడు, ఎరుక లేనివాడు గనుక. అట్టి వానికి అతనికి శరీర జగత్తులు రెండూ లేవు. అట్టి వానికి తానని ఇతరమని గుర్తించే లక్షణం లేదు. అంటే అట్టి వానికి గురుమూర్తి ద్వారా మేలుకున్న తర్వాత అల్పజ్ఞత్వం అని గాని, కొద్ది అని గాని, సర్వజ్ఞత్వము ఎక్కువ అని గాని, జీవత్వం అని గాని ఈశ్వర భేదములు లేవు, జీవేశ్వర భేదములు లేవు. తల్లి, తండ్రి, దొర, దాత, కుల దైవము, ఆప్తులు, కలబాంధవులు, ఆ తల్లి, వీళ్ళందరూ కూడా, ఆ తల్లి తండ్రి వీరందరూ కూడా ప్రభువు ఆచార్యుడే కులదైవము. ఆ మిత్రులు మొదలగు బంధువులు అందరూ కలిసి దేశికుని నమ్మితే అవన్నీ కూడా గురుదేవుడే అని తల్లి అయినా, తండ్రి అయినా, గురువైనా, దాత అయినా, కులదైవమైన, ఆప్తులు అయినా, బంధువులైనా, ప్రభు అయినా ఆ దేశకుడే అని నమ్మితే, అంటే దేశకుడు అనగానే ఎవరు అనగా తనకు మంత్రోపదేశము చేసిన గురుమూర్తి. అతనకు మంత్రోపదేశము చేసిన గురుమూర్తి యందు సర్వార్పణ భావము పొంది, సర్వార్పణ భావం అనగానే ఏంటి అంటే ఈశ్వరుడే నా జన్మను కడతేరనీకి వచ్చినటువంటి సాక్షాత్ పరమేశ్వరుడే నా గురుదేవుడు అని తనకు మంత్రోపదేశము చేసిన గురుమూర్తిని సర్వార్పణ భావముతో నమ్మి ఉంటే, ఆ గురుమూర్తినే తల్లి అని, గురుమూర్తియే తండ్రి అని, గురుమూర్తినే పాలకుడు అని, నన్ను పోషకుడు, నన్ను పోషించేటువంటి వాడని, ఇష్టదైవము, స్నేహితులు, ఆత్మబంధువు, ఇవన్నీ కూడా గురుమూర్తి అని అనన్య చింతనతో గురుపాసన గావించుచు ఆ విధంగా గురువును ఉపాసించుతూ ఆ గురుకృప చేత ఉన్న అపరిపూర్ణమునందు లేనిది ఎరుక అని దృఢపరుచుకొని ఆ గురువు వాక్యానుసారమిక జీవన విధానమును గడుపువానికి మళ్ళీ జన్మ పరంపరలు కలగవు. ఆ బ్రహ్మాండ పిండాండ పరిణామములకు మళ్ళీ లోనుగారు. ఎందుకు అంటే గురుకృపచే ఎరుక రహిత స్థితి కలిగి సమస్తమైన జన్మ దుఃఖములు లేకపోవును గనక. మరి అట్లుగాక ఆ భాగవతంలో ఏం చెప్తాడు అంటే, ఏ భాములెరుగక ఏ పారు మేటికి, ఏ భాములెరుగక ఏ పారు మేటికి పశులగా పరియింట భాముగలిగే, నే కర్మములు లేక ఎనయునొక్కటికి జాత కర్మంబులు సంభవించే, నే తల్లి చనుబాలు నెరుగని ప్రోడ యశోద చన్నుల పాల చొరవనిరిగే, నే కాని వృద్ధులు నెరుగని బ్రహ్మంబు పొదుగుటిలో హృద్ది బొందజొచ్చే, నే తపములనైన నెలిమి బడని పంట వల్లవి జనముల వాడబండే, నే చదువులనైన ఇట్టెట్టి దనరాని అర్థమవయవముల అందబొందే. అంటే ఏ భాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట భాము కలిగే, అంటే జన్మములే లేనటువంటి యొక్క దైవమునకు జన్మలు కలవని, భాములు అంటే పుట్టుకలు, అంటే జన్మనే లేనటువంటి దైవానికి జన్మలు గలవని,
మళ్ళీ ఆయన పశువుల కాపరి ఇంట్లో జన్మించాడు అనియు తెలుపుతుందురు. అట్లుగాక ఆ పిండ బ్రహ్మాండ క్రమములకు లోనుగాక గురుకృపచే ఎరుక రహిత స్థితి కలిగిన సమస్తమైనటువంటి వారికి అటువంటి వారికి జన్మ దుఃఖములిక లేకపోవును అంటూ మనకు ఈ కన్నార్థ భావాన్ని అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవ్.